మనకి నోటికి ఏదన్నా పుల్లగా, కమ్మగా తినాలనిపించినప్పుడు కానీ, లేదా త్వరగా వంట అయిపోవాలి, ఈరోజు ఏదైనా వర్క్ ఉందనుకున్నప్పుడు కానీ, సింపుల్‌గా చేసుకుని చారండి ఇవి. ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని, అందులో 2 చిన్ని టమాటాలు, 2, రెండో మూడో పచ్చిమిర్చి వేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత వాటిని పప్పు మెత్తగా ఉడికే వరకు 3-4 విజిల్స్ రానివ్వండి. తర్వాత కుక్కర్ విజిల్ తీసుకొని కొంచెం పప్పు గుత్తి తీసుకొని మెత్తగా, వీలైనంత మెత్తగా పప్పుని మెదుపుకోండి. తర్వాత 1 కప్పు కందిపప్పుకు గాను నేను 6 కప్పుల వరకు వాటర్‌ని వేసుకున్నాను. 6 కప్పుల వాటర్ వేసుకొని అందులో మీకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకున్న 2 చెంచాల కారం వేసుకున్నాను. వేసుకొని వాటిని కొద్దిసేపు స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాల సేపు మరగనివ్వండి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు, ఎండుమిరపకాయ వేసుకొని వాటిని చిటపటమననివ్వండి. అవి చిటపటమన్నాక కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇలా కరివేపాకు వేసుకొని వేగనిచ్చి మరుగుతున్న చారులో ఈ పోపును వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2 మీడియం సైజు నిమ్మకాయలను తీసుకొని రసం తీసుకొని, ఆ రసాన్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా రసం తీసుకొని ఒకసారి చారులో ఈ నిమ్మరసాన్ని వేయండి. చారు రెడీ.